ఎంపీటీసీగా ఉన్నా కాబట్టి కొంచెం గ్రామ పంచాయతీకి ఎక్కువ ఎంపీటీసీకి ఎక్కువ కనెక్షన్ ఉండదు. ఓకే. అంటే ఎంపీటీసీకి ఎక్కువ ఫండ్స్ ఉండవు కదా. ఓకే. అయినంతలో కూడా నేను ఒక దాదాపు ఊర్లో ఒక 40-45 లక్షల సీసీ రోడ్లు కూడా నేను సొంతంగా పోయడం జరిగింది. అంటే వెంకటాపూర్లో. ఓకే. ఈజీఎస్ ఫండ్ ఓకే. ద్వారా అవి నేనే పోయడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏముండే అంటే గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ ఉంది. ఓకే. కానీ అది దాన్ని చాలా దీనస్థితిలో ఉండే అది. ఓకే. శిథిలావస్థలో ఉండే. ఓకే. దాన్ని ఏంటంటే చిన్నపిల్లలు ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతోని మా ముఖ్యంగా ఎంపీటీసీ ఫండ్ ద్వారా ఒక 2 lakhs డొనేషన్ అంటే 2 lakhs ఇచ్చుకుంటూ ఇంకొక 4 lakhs వరకు వేరే జెడ్పీటీసీ ఫండ్ ద్వారా ఒక 2 lakhs మళ్ళీ తర్వాత ఎంపీటీసీ ఫండ్ ద్వారా మళ్ళీ ఒక 2 lakhs తీసుకొని 6 lakhs లో అది దాన్ని ఒక మంచి ఫుల్ షేప్ కి తీసుకొచ్చి పూర్తయిపోయింది. పిల్లలు కూడా వెళ్తున్నారు. చాలా మంచి మీరు చూస్తే అరే బాగుందేనా అంటారు. దాని పాత ఫోటోలు చూపిస్తే దాని కొత్త ఫోటోలు ఆఫ్టర్ బిఫోర్ ఓకే. దాని తర్వాత ఇంకా కమ్యూనిటీ హాల్స్. ఓకే. ఎన్ని ఉన్నాయన్నా? ఏ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి మీ హయాంలో? ఏమేమి హయాంలో అంటే ఒకటి మాత్రమే, ఈ గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ మాత్రమే ఒకటి, అంటే పూర్తి కాలేదు. మిగతా అన్ని అయిపోయినాయి. మిగతా ఒకటి రెడ్డి సంఘం ఒకటి అంతకుముందు అంటే గౌరవనీయులు కేటీఆర్ వారి హయాంలోనే అయినాయి. ఓకే. మన యాదవ్ సంఘం కానీ అంతే. ఇంకా ఈ 2 మాత్రం పూర్తి షేప్ లో కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. ఒకటి గౌడ సంఘం మాత్రం స్లాబ్ స్టేజ్ లో అయిపోయింది. అంటే దానికి ఇంకొంత ఫండ్ అవసరం ఉంది. ఓకే. దాంతో పాటు అది కూడా అయిపోతుంది.